జై శ్రీరామ్. భగవద్గీత శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. అమ్మ, అందరూ భగవద్గీత చదువుతున్నారా? మీరు దయచేసి నా విన్నపాన్ని ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎక్కడెక్కడో కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత గురించి ప్రాశస్త్యాన్ని చెప్పుతున్నారు. పాఠ్యపుస్తకాలలో అయితే మాత్రం ఇంకా పెట్టట్లేదు. కనీసం మీరైనా మీ పిల్లలకి భగవద్గీతని ఇంటింటా మ్రోగాలి. పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ థింకింగు పిల్లలలో కూడా పెట్టాలని నా ఆశ. మీరు కూడా దానికి సహకరించండి. ఇక ఈరోజున వీడియో, తేనెటీగ ఈగ అవయవాల క్రమంలో ఒకేలాగా ఉంటాయి, పరిమాణంలో తేడా, కానీ గుణాలలో చాలా చాలా భేదం ఉంది. తేనెటీగ పుష్పాల మీద వాలి ఆ పుప్పొడి నుంచి తేనెను సేకరిస్తుంది. అంతేకాకుండా వేరే పుష్పాల మీద వాలటం వల్ల ఇంకా వేరే చెట్లు పెరగడానికి, పుష్పాలు వికసించడానికి పనికొస్తుంది. కానీ అదే ఈగ ఎక్కడ వాలుతుంది? చెడిపోయిన పదార్థాల మీద, గాయాల మీద పడి వాటిని ఇంకా బ్యాక్టీరియాని ఫామ్ చేసి ఇంకా అల్లకల్లోలం చేస్తుంది. ఈ రెండిట్లో ఈగ అన్న పదం ఉంది, కానీ ఎంత తేడా! మనుషులలో కూడా అట్లానే ఉంటున్నారు. ఇక మన సంప్రదాయం గురించి చెప్పాలంటే, మొన్న ఒకళ్ళు ఇంటికి ఫంక్షన్ పిలవడానికి వచ్చారు. పెద్దవాళ్ళం కాబట్టి వాళ్ళకి బొట్టు పెడదామని తీస్తే వద్దమ్మా అన్నారు. నాకు అనిపించింది, మా తరంలో మా అత్తయ్య గారు వాళ్ళు మేము ఏదైనా నోములు పట్టి ఇళ్ళకి వెళ్తే వాళ్ళకి ఇస్తే అందరూ బొట్టు పెట్టేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత కనీసం మొహం తోముకోవడానికి కూడా ఎండాకాలం వెళ్ళి పూతాంబూలం, పండు తాంబూలం అని అలా ఇచ్చొచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత అసలు మొహం తోముకోవడానికి కూడా ఆవిడ ఒప్పుకునేది కాదు. అత్తయ్య చికాకు ఉంది అంటే మీరు తప్పనిసరి అయితే కంఠ స్నానం చేయండి, అంతేకాని మీరు ఏ తల్లి చేసి తీరు ఎలా ఉందో, ఏ తల్లి దీవెన ఎలా ఉందో మీరు ఆ కుంకుమని అట్లా తీయొద్దు, పెద్దగైనా సరే అని ఇప్పుడు అని అనేది. మేము కూడా ఆ మాటని గౌరవించి అట్లానే ఉండేవాళ్ళం. ఎండాకాలం అయితే ఒక కంఠ స్నానం చేయడానికి మాత్రమే ఒప్పుకునేది. ఇప్పుడు కనీసం ఏదైనా తాంబూలు ఫంక్షన్ అయితే వాళ్ళకి బొట్టు పెడుతుంటే కూడా బొట్టు వద్దమ్మా, మేకప్ పోతుంది అని అంటున్నారు. పెద్ద ముత్తైదులు పెడుతున్నా కానీ వాళ్ళు అడ్డం పడుతున్నారు. పిల్లలకి ఎలా తెలుస్తుంది సాంప్రదాయం? పక్కన ఉన్నవాడు మేకప్లు అది ఇది అని ఒక్కొక్కళ్ళు కుంకుమకాయ పట్టి ఇంటికి వస్తే కుంకుమ అందులో వేయమంటున్నారు. లేకపోతే ఇక ఇట్లా తీసుకొని పసుపు ఇస్తుంటే ఇట్లా చేతికి తీసి మంగళసూత్రాలకు ఇస్తే పక్కకు నలిపేస్తున్నారు. నిజంగా ఎంత బాధేస్తుందో! పసుపు కుంకుమ యొక్క విలువ తెలవాలి కదా. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టిన తర్వాత ఇదివరకు పట్టు చీరలు కట్టుకుంటే మార్చుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మళ్ళీ బట్టలన్నీ మార్చుకొని కొంతమంది ఇంకా ఇది చేస్తున్నారమ్మా. కనీసం బట్టలు మార్చుకోండి కొంచెం, ఎందుకంటే ఎవరైనా వస్తుంటే మంచి బట్టలు కట్టుకుంటాం, అంతేకాని స్నానాలు చేయడం అలాంటివన్నీ దయచేసి చేయొద్దు. ఏ తల్లి చల్లటి దీవెన మన మీద పడుతుందో అని మనం ఎదురు చూడాలి, అంతేకాని మీరు దయచేసి ఇట్లాంటి సంప్రదాయాలని అగౌరవపరచకండి. మీరు పాటించండి. ఎదుటివారు పాటించకపోతే మీరు తప్పదమ్మా, కుంకుమ పెట్టుకోకపోతే ఎట్లా అని చెప్పండి, అంతేకాని మీరు దానికి సహకరించకండి. దయచేసి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.